పదిహేను ఫీట్ల రోడ్డు కబ్జాకు యత్నం 25 సంవత్సరాలుగా ఉన్న రోడ్డును రాత్రికి రాత్రి అడ్డుగోడ కట్టి మూసివేయాలని ప్రయత్నిస్తున్న రమేష్ చారి ఆలూరి రాజశేఖర్ బెదిరింపులకు గురవుతూ భయభ్రాంతుల కాలనీ వాసులు మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ పరిధిలో జవహర్ నగర్ వార్డ్ నెంబర్ 3 సంతోష్ నగర్ కాలనీలో గత 25 సంవత్సరాలుగా ఉన్న రోడ్డును రమేష్ చారి అనే వ్యక్తి స్థానిక నాయకులతో కలిసి రోడ్డు కబ్జాకు యత్నిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గత నెల రోజులుగా జీహెచ్ఎంసీ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు అయ్యా ఇది సంగతి అని మొరపెట్టుకున్నా న్యాయం జరగకపోగా ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి సంతోష్ నగర్ కాలనీ వాసులకు న్యాయం చేయాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు. తెల్లందాకా వాళ్ళు తాగి తందనాలాడి మా వెనుకది వస్తారు, అందరు ఆడవాళ్ళు మొగోళ్ళు వస్తారు, ఇట్లా చేస్తారు. మేము అందరు కాడికి పోయినా, మాకు అందరు కాడికి పోయినా కానీ ఏదిలే అయితే లేదు సార్. ఎవరి దగ్గర పోయినాం మేమా? అది సుధీర్ రెడ్డి సార్ కాడికి పోయినాం, మల్రెడ్డి సార్ కాడికి పోయినాం, ఈ యాదవ్ సార్ కాడికి పోయినాం, ఈ జంగ యాదవ్ కాడికి, ఈ బాలాజీ నగర్లో ఎంత మంది ఉండరో అంత మంది కాడికి పోయినాం. పెద్ద పాత ఎంఆర్ఓ వచ్చిండు, వాళ్ళందరూ దీంతో 3 సార్లు వచ్చిండు. కలెక్టర్ల కాడికి పోయినాం, అందరి ఇప్పుడు ఈ కార్పొరేట్లలో ఎంత మంది ఉరో అంత మంది కాడికి పోయినాం. పోయినా కానీ మాకేం చేయాలి, కావ్య కాడికి పోయినాం, అందరి కాడికి పోయినాం. ఏమంటారు తీస్తాం అని అంటారు కానీ ఏమి ఇస్తలేరు. మాకు తీసామని చెప్తారు, అలా నెగేసి మీరు చేసుకునేది చేసుకోరు అంటారు. ఇప్పుడు కూడా శంకర్ గౌన్ కాడికి పోయి వచ్చినాం. ఆయన 4 రోజులు ఆగన్నాడు. 4 రోజులు ఎంఆర్ఓ వచ్చి రోడ్డు కొట్టిండు సార్. ఇప్పుడు పోయిన తర్వాత నేను రోడ్ ఇప్పిస్తా అంటూ కాలువ చేస్తుంది. వాళ్ళ ఆడవాళ్ళని కూడా మా మీనికి తోలుతున్నారు. రాళ్ళు ఆడ కుప్పునే తెల్లని దాకా వాళ్ళు తాగి తందనాలాడి మమ్మల్ని ఎట్లా అంటే అట్లా బెదిరిస్తారు సార్. మాకైతే భయం ఉంది, మాకు పాన భయం ఉంది. మరి ఎట్లా చేస్తారో ఏమో. 2:30 దాకా మేల్కతో ఉన్నాం. మేము పండుకున్నాక పోలీసు వాళ్ళు కూడా 2 సార్లు వచ్చారు. నైట్ 10 గంటలకు ఒకసారి వచ్చారు, 12:30కు వచ్చి 1 గంట అయిపోయింది దాకా ఉన్నారు. మేము గట్టం చెయ్యం అన్నీ అన్నారు. మళ్ళీ మేము వాళ్ళు అటు ఫోన్ చూసి వాళ్ళు ఏమన్నారు పోలీసు వాళ్ళు, అమ్మ మీరు ఓరు ఏం కాదు రేపు పొద్దున వచ్చి కంప్లైంట్ ఇయ్యరన్నారు. కంప్లైంట్ ఇవ్వగానే ఇక కథము, ఇక మేము అటు ఇళ్ళలో పోయినా వాళ్ళు కట్టుడు పెట్టిర్రు. ఇది న్యాయమా సార్ చెప్పి, ఇది పద్ధతేనా? 2 సార్లు వచ్చిర్రు, ఆపి వెళ్ళిపోయారు. అప్పుడు ఆపిరు, అందరు వెళ్ళిపోయారు. వాళ్ళు పోగానే మళ్ళీ వచ్చి కట్టిర్రు. సంతోష్ నగర్ కాలనీ మాకు ఇది రోడ్డు కావాలి సార్. మేము 50 సంవత్సరాల నుంచి నడిచిన వాళ్ళని ఇప్పుడు నడవకుండా చేస్తున్నారు. రోడ్డు కబ్జా చేసిండు సార్. మాకు రోడ్డు కావాలి. రాత్రి కలెక్టర్ సారు 6 గంటలకు వచ్చి ఇది కొట్టిండు. ఎంఆర్ఓ సారు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు గేట్ పెట్టుకున్నారు. గేట్ అది గోడ కట్టేసిండ్రు. మళ్ళీ వాళ్ళే మా మీద గొడవ పెడుతున్నారు సార్. పోలీసు వాళ్ళు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు అట్లనే చేసిండ్రు. మాకు దయచేసి ఎవరన్నా న్యాయం చేసి మాకు రోడ్డు ఇవ్వాలి సార్ ప్లీజ్. మేము 200 కుటుంబాలు సార్, మాకు మీరు న్యాయం చేయండి అంతే. మాకు రోడ్డే కావాలి సార్. మేము ఇంతమంది కుటుంబాలు సార్, మాకు రోడ్డు లేక చాలా ఇబ్బంది అవుతుంది. మాకు రోడ్డు లేదు సార్, రోడ్డు కావాలి మాకు. గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము ఇక్కడనే. మాకు రోడ్డు అనేది ఇంతకుముందు నడిచినాము, ప్రజెంట్ నడుస్తూనే ఉన్నాము. మాకు ఎప్పటి నుంచి యాక్సేషన్ అది ఆల్రెడీ గేటు ఉన్నది. ఇది మేజర్ మల్లయ్య ఉన్నప్పటి నుంచి 432 నుంచి మాకు 430 దగ్గర రోడ్డు ఉన్నది. ఇప్పటి వరకు దాన్ని రాజశేఖర్, రమేష్ గారు వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పటివరకు ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఆర్డీఓని కలిసినాం, సిపిని కలిసినాం, మాజీ ఎమ్మెల్యేని కలిసినాం, ప్రజెంట్ ఎమ్మెల్యేని కలిసినాం. జంగ యాదవ్ అన్న కూడా మాకు న్యాయం చేసిండు. జవహర్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా చేస్తామంటారని ప్రతి ఒక్క డోర్ టు డోర్ వేయడం, లెటర్లు ఇవ్వడం జరిగింది. అందరం కూడా సానుకూలంగా స్పందిస్తారు తప్ప పొజిషన్లకు రావట్లేదు. నిన్న సిపి గారి అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఎంఆర్ఓ గారు రావడం జరిగింది, సిఐ గారు రావడం జరిగింది. అయినా ప్రొటెక్షన్ తోటి గేట్ కొట్టడం జరిగింది. అయినా కానీ వాళ్ళు పెద్ద మొత్తంలో 30-40 మంది వచ్చి భయభ్రాంతులకు గురి చేసి రాత్రి మా మీద రాళ్ళు వేయడం, మందు బాటిల్ సీసాలు వేయడం, గల్లీలోనే భయభ్రాంతులు గురి చేయడం జరుగుతుంది వాళ్ళు. ఇంకోటి రాత్రి వరకు కూడా మేము 100కు డయల్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా కానీ మాకు సపోర్ట్ చేసినా కానీ రాత్రి 2 గంటల వరకు ఉన్నా కానీ తెల్లారగట్ల 4-5 గంటల టైంలో కంపౌండ్ వాళ్ళు లేపడం జరిగింది. ఇప్పుడు ఏ లీడర్ దగ్గరికి పోవాలి మేము? బస్సులో దగ్గర మేము 40 సంవత్సరాలు 30 సంవత్సరాలకి నడుస్తుంటే కూడా మా ప్రాణాలను తీస్తారా మీరు? మా ప్రాణాల మీదకి వెళ్ళి పోతారా? అవసరం అనుకుంటే శవాలు వేస్తాయి, తగలబెట్టేస్తాం, రోడ్లను కొనేస్తాం, ప్లాట్లను కొనేస్తాం. ఇదే వ్యవస్థ, ఇదే ప్రజాప్రతినిధులు చేసే వ్యవస్థ అని చెప్పి కాలనీ తరఫున మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగట్లేదు. మీరన్నా స్పందించి మీడియా పూర్వకంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.